వచ్చి వాటి వస్తే ఆయనకి కంటి చూపు లేదు, అవునా, మాట లేదు, కాలు చేయలేదు. స్తోత్రం. ఈ రోజు కంటి చూపు ఉంది, కంటి చూపు వచ్చింది, నోటి మాట వచ్చింది, కాలు నడక వచ్చింది. యేసయ్య అవునా, నాకు సహాయం చేస్తున్నాడు. వెరీ గుడ్, హల్లెలూయా. నాకు అన్నం పెట్టి యేసయ్య ఆయనే, నాకు ఎవరు లేరు, నేను సాక్ష్యం చెబుతానని ఎన్నో ఆశలు పెట్టుకొని, కొడుకు మీద ఆశలు పెట్టుకొని, వివాహం జరిగితే సాక్ష్యం ఇంకా బాగా పాటలు పెట్టుకొని మరి నీ కొడుకు గొప్ప కార్యాలు చేసుకోవాలనుకో. నీ కొడుకు వెళ్ళిపోయినప్పుడు నేను ప్రార్థన చేశాను కదా, చెప్పది. నా భర్తకు మాత్రం తగ్గింది, బాగానే నడుస్తుండవు, బాగానే ఉండవు. కొడుకు కూడా నయనే వచ్చాడని చెప్పు, లైన్ లోకి వచ్చిండు కొద్దిగా. నా కొడుకు దూరం లైన్ లోకి వచ్చిండు. వివాహం జరగాలి ఈ సంవత్సరం. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాకనే అబద్ధమే చేసినాకనే బాగానే ఇది అయిందిలే, వచ్చాడు, వచ్చిండు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పెళ్ళి అవ్వాలి, ఇప్పుడు పెళ్లి జరగాలి కదా, పెళ్లి చేయాలి ఈ సంవత్సరం. పాట కాదు, నీ కొడుకుకి పెళ్లి జరగాలి. నేను ప్రార్థన చేస్తాను, జరుగుతుంది, ఏం భయపడకు. బలమైన మీటింగ్ పెట్టించు, అర్థమైందా? నువ్వు, నీ భర్త, నీ కొడుకు ఏకమై బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. ఏమీ భయం ఏమీ లేదు, ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆయన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి, మనసును నమ్ముకోవద్దు, ఆయన మీదే మనసు పెట్టు. ప్రార్థన ఎన్ని కార్యాలు చేస్తుంది. ఆయన మారాను మధురం చేసిన దేవుడు. చీకటిని వెలుగుగా మారుస్తాడు, వెలుగును చీకటిగా మారుస్తాడు, మారాని మధురంగా చేస్తాడు. ప్రభు వారు చేస్తాడు. వెరీ గుడ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు ఈమె యొక్క సాక్ష్యం విన్నారండి. నేను ఈ మందిరంలో అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవటానికి వచ్చి కూర్చుంటాను అన్నమాట. పాపం ఇక్కడ స్కూల్ పిల్లలకి ఆ పప్పులు అవి అమ్ముతూ ఉంటుంది. తన బాధ నాతో చెప్పింది. తన కొడుకు కనబడతలేదు అన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. తర్వాత కొడుకు వస్తాడని చెప్పని వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ పెళ్లి జరగాలి. ఓకే, నీ దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచు, విశ్వాసమునకు కర్త ఆయన. ఆమేన్.